This one? Yeah. Balcony? Yeah, this is That's- my actually me. బాల్కనీ ఈజ్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ హియర్. అందరి ఫేవరెట్ అది. ఎలా ఉంటుంది అని ఎక్సైట్మెంట్ ఉంది. సో లెట్స్ నాకు తెలిసి ఎక్స్ప్లోర్. మీరు చాలా పెద్దగా అంటే అటుపక్క ఇంకొక ప్రపంచం ఉందేమో అనిపిస్తుంది నాకు. అవును నిజంగానే ఉంది. వరల్డ్ ఉంది. ఓకే. సో అదే ఎక్స్ప్లోర్ చేయడానికే ఈ కర్టెన్. అంటే మనకు వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది కదా బాల్కనీ అంటేనే. సో అది ఎవ్రీ టైం మనకు ఆ వెంటిలేషన్ కావాలనుకోము. సో సమ్ టైమ్స్ క్లోజ్ చేయాలన్నప్పుడు కూడా ఈ లుక్ అనేది మనకి ఈ కర్టెన్ అనేది కాంబినేషన్ లోకి తీసుకున్నాం. సో మనం కామ్ గా సైలెంట్ గా ఇంట్లో అంటే Yes. బయట వరల్డ్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా మీరు ఇచ్చారు. వాట్ So డు వి ఇవి కూడా- కాల్ దిస్ యాక్చువల్లీ? ఇట్స్ అ షేర్ కర్టెన్స్. షేర్ కర్టెన్స్ షేర్ కర్టెన్స్ అంటే లాంగ్ లెంత్ ఉంటాయి మనకి ఇవి. ఇక్కడ ఎక్కడ కూడా అంటే రెగ్యులర్ గా వచ్చే కర్టెన్ హ్యాంగర్స్ కానీ ఇలాంటివి కనిపించాయి. ఓన్లీ ఫుల్ కర్టెన్ ఉంటుంది. అందులో కూడా మనకి హైలైటెడ్ విత్ లైట్స్ అన్నమాట. ఓ మై గాడ్. ఏంటి కర్టెన్స్ కూడా లైట్ పెడతారా? అది నాకు తెలియలేదు. కర్టెన్స్ కూడా లోపల లైట్ ఉంది ఇక్కడ. సో అదేంటంటే మనకి ట్రాక్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్న ఈ డెకరేట్ ఉంది కదా ఈ లైనర్స్, ఈ లైన్స్ అనేది హైలైటెడ్ గా కనిపించడానికి లైటింగ్ అనేది చాలా డీటెయిలింగ్ వర్క్ కదా అండి ఇది. అవును ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఇంటీరియర్స్ అంటేనే డీటెయిలింగ్ గా ఇవ్వడమే కదా. సో వాళ్ళు మనకి ఓపెన్ ఫ్లాట్ ఇస్తారు, దాన్ని మనం ఇంచ్ టు ఇంచ్ చెక్ చేసి మళ్ళీ అలైన్ చేసి ఇవ్వాలి. సూపర్. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దామా? Yeah. ఇంకొక ప్రపంచంలోకి వెళ్దామా? వెళ్దాం. సో ఇందులో Okay. మీకు 2 ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ కంప్లీట్లీ క్లోజ్ చేస్తుంది మీకు వెంటిలేషన్ ని. ఇది వచ్చిన తర్వాత మీకు ఇదే షేర్ కర్టెన్ అంటారు. ఇందులో ఏంటంటే వెంటిలేషన్ అనేది ఉంటుంది, బట్ అవుటర్ వ్యూ ఏది మనకు కనిపించదు. సో షేర్ కర్టెన్ ఎందుకు ఇంపార్టెంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది. వ్యూవర్స్కి ఇంకా అర్థమవుతుందేమో. బికాజ్ నేను అనుకున్నది ఇది ఫ్యాషన్, ఎందుకు అంత అవసరం ఏముంది అనే ఫీలింగ్ ఉండేది నాకు షేర్ కర్టెన్. ఇప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో నాకు తెలుస్తుంది ఇప్పుడు. నార్మల్ రెగ్యులర్ కర్టెన్ ఏంటంటే మొత్తంగా క్లోజ్ చేసేస్తుంది, వెంటిలేషన్ ఇవ్వదు, ఏమి ఇవ్వదు. ఇక్కడ లుక్ ఇస్తుంది అండ్ తర్వాత వెంటిలేషన్ కావాలంటే వెంటిలేషన్ కూడా తీసుకుంటాము, కానీ మనకు అవుటర్ వరల్డ్ తోటి మనకి సంబంధం లేదు. సో క్లోజ్ చేసినప్పుడు సో బాగా ఊరిస్తున్నాం మనం ఆ వరల్డ్కి వెళ్ళాలి త్వరగా. ఓకే నేను ఓపెన్ చేస్తున్నాను. లెట్స్ హావ్ ఎ లుక్. సో ఇంత పెద్దగా ఉందన్నమాట ఇక్కడ మనకు. సో ఇట్స్ కంప్లీట్లీ 8 feet స్లైడింగ్ అన్నమాట. ఓ ఈ స్లైడింగ్ ఇది కూడా నెట్టెడ్ మీరు ప్రొవైడ్ చేశారా? ఇది బిల్డర్ ఇచ్చారు అంటే మెష్ డోర్స్ అన్నమాట. అవును. ఇది మస్కిటోస్ వచ్చినప్పటికీ కూడా మనం క్లోజ్ చేసుకోవాలి. మెష్ డోర్స్ ఎక్కడైనా ఉండాలి కన్ఫర్మ్ గా. సో ఇప్పుడు యా ఓ మై గాడ్, ఓ మై గాడ్, అందుకే మీరు చెప్పారా ఇదొక వరల్డ్ అని? అసలు ఎంత నాయిస్ ఉందో చూడండి. మనం ఇది కంప్లీట్ గా ఓపెన్ చేశాక వచ్చిన నాయిస్.